హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గంగా నది గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఎవరైతే ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించే గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటి అంటే, గంగా నది అనేది ఇండియాలో అలాగే బంగ్లాదేశ్లో రెండు దేశాలలో ప్రయాణిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. రెండు దేశాలలో ప్రయాణించే నది గంగా నది. అలాగే దీని యొక్క లెంత్ ఎంత అంటే 2525 కిలోమీటర్లు, 25 కిలోమీటర్స్ అనమాట. అయితే ఇండియాలో దీని యొక్క లెంత్ ఎంత అంటే 2415 కిలోమీటర్లు. ఇవి బేసిక్స్ పాయింట్స్ అనమాట. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఈ గంగా నది అనేది భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలలో ప్రయాణిస్తుంది అది చూద్దాం. అయితే ఫస్ట్ ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అలాగే బీహార్, జార్ఖండ్, అలాగే పశ్చిమ బెంగాల్, ఇలా 5 రాష్ట్రాలలో గంగా నది అనేది ప్రయాణిస్తుంది. మరి దీని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి అని అడుగుతారు ఎగ్జామ్లో. అదేంటో ఒక్కసారి చూద్దాము. ఈ గంగా నది అనేది రెండు నదుల కలయిక వల్ల ఏర్పడింది. అంటే ఇక్కడ భగీరథి నది అలాగే అలకనంద నది, ఈ రెండు ఒక ప్లేస్లో కలుస్తాయి అన్నమాట. దేవప్రయాగ అనే ప్లేస్లో కలుస్తాయి. అక్కడ మనకు గంగా నది అనేది జన్మిస్తుంది అన్నమాట. ఈ పాయింట్ ఏంటో చూద్దాము. భగీరథి నది గురించి చూద్దాము. ఈ భగీరథి నది అనేది ఎక్కడ జన్మిస్తుంది అంటే, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ అనే ప్లేస్లోని గంగోత్రి అనే హిమనీ నదం వద్ద ఇది జన్మిస్తుంది అనమాట. ఏది? భగీరథి నది గంగోత్రి అనే హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. ఇది భగీరథి నది గురించి. అలాగే అలకనంద నది ఎక్కడ జన్మిస్తుంది? మరి అలకనంద ఎక్కడ జన్మిస్తుంది అంటే, బద్రీనాథ్లోని సతప్నాథ్ దగ్గరలో ఉన్న ఆల్కా అనే హిమనీ నదం వద్ద జన్మిస్తుంది. భగీరథి నది గంగోత్రి హిమనీ నదం, అలకనంద నది ఆల్కా హిమనీ నదం వద్ద జన్మిస్తుంది అనమాట. ఈ భగీరథి నది అలాగే అలకనంద నది ఎక్కడ కలుస్తాయి అంటే, ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ అనే ప్లేస్లో కలుస్తాయి. ఇక్కడ భగీరథి నది, అలకనంద నది ఉత్తరాఖండ్లోని దేవప్రయాగ వద్ద కలుస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి గంగా నది అనేది జన్మిస్తుంది. ఈ అలకనంద అనేది భగీరథి నదితో కలవక ముందే 3 నదులతో కలుస్తుందన్నమాట. ఆ 3 నదులు ఏంటి అంటే, మందాకిని, పిండారి, విష్ణుగంగ, ఈ 3 నదులతో ఈ అలకనంద అనేది కలుస్తుంది అనమాట. అయితే ఈ అలకనంద ఈ 3 నదులు కలిసే ప్లేస్ని ఏమంటారో చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అలకనంద భగీరథ కలిసే ప్లేస్ని దేవప్రయాగ అంటారు కదా. మరి అలాగే అలకనంద మందాకిని కలిసే ప్లేస్లను ఏమంటారంటే రుద్రప్రయాగ అంటారనమాట. అలకనంద పిండారి నదులు కలిసే ప్లేస్ని కర్ణప్రయాగ అంటారు. అలాగే అలకనంద విష్ణుగంగ కలిసే ప్లేస్ని విష్ణుప్రయాగ అంటారు. ప్రయాగ అనిచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇస్తారు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఈ గంగా నది అనేది ఉత్తరాఖండ్ అలాగే ఉత్తరప్రదేశ్ అలాగే ఇక్కడ నుంచి బీహార్, ఇక సరిహద్దుల్లోని జార్ఖండ్ సరిహద్దుల్లో నుంచి గంగా నది అనేది దేవప్రయాగ్ దగ్గర జన్మిస్తుంది. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుంచి ప్రయాణించి అలాగే బీహార్ జార్ఖండ్ సరిహద్దుల్లో నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తుంది అనమాట. ఈ పశ్చిమ బెంగాల్లో 2 శాఖలుగా అంటే 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. గంగా నది 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లో. ఫస్ట్ పార్ట్ ఏమో హుగ్లీ నది, ఈ హుగ్లీ నదిగా విడిపోతుంది అనమాట. ఇంకో శాఖ వచ్చేసి పద్మావతి నది అనమాట. అంటే బంగ్లాదేశ్లో గంగా నదిని పద్మావతి నది అంటారనమాట. ఈ హుగ్లీ శాఖగా విడిపోయి ఈ గంగా నది అనేది బంగాళాఖాతంలోని సాగర దీవులు, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గంగా నది అనేది బంగాళాఖాతంలో సాగర దీవుల వద్ద కలుస్తుంది అనమాట. ఈ పాయింట్. బ్రహ్మపుత్ర నది అనేది ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్లో ఏమంటారు అంటే జమునా నది అంటారు. ఇక్కడ ఈ పద్మావతి నది అలాగే జమునా నది గొలుండా అనే ప్రాంతం దగ్గర కలుస్తాయన్నమాట. ఈ గొలుండా అనే ప్రాంతం దగ్గర కలిసి అంటే గంగా నది అలాగే ఈ బ్రహ్మపుత్ర నది గొలుండా అనే ప్రాంతం దగ్గర కలుస్తాయి అన్నమాట. కలిసి మేఘన నదిగా చేంజ్ అవుతాయి. మేఘన నదిగా చేంజ్ అయ్యి బంగాళాఖాతంలో కలుస్తాయి అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఈ గంగా నది అనేది 2 శాఖలుగా విడిపోతుంది. ఒకటేమో హుగ్లీ శాఖ, ఇంకోటేమో పద్మావతి శాఖ. ఈ హుగ్లీ శాఖ అనేది బంగాళాఖాతంలో సాగర దీవుల్లో కలుస్తుంది అనమాట. సాగర దీవుల వద్ద కలుస్తుంది. పద్మావతి అనే శాఖ బ్రహ్మపుత్ర నది అయిన జమునా నదితో కలిసి గొలుండా అనే ప్రాంతం వద్ద కలిసి మేఘన నదిగా చేంజ్ అవుతుంది. ఈ మేఘన నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది బేసిక్
బేసిక్ పాయింట్ అనమాట. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపనదుల గురించి అడుగుతారు. ఆ బేసిక్స్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాము. 2 రకాల ఉపనదులు ఉంటాయి. ఒకటి వచ్చి హిమాలయాల్లో జన్మించి ఎడమవైపున గంగా నదిలో కలిసే ఉపనదులు, ఇంకోటి కుడివైపున కలిసే ఉపనదులు అనమాట. కుడివైపున అంటే ద్వీపకల్పంలో జన్మించి కుడివైపున కలిసే ఉపనదులు. ఇలా 2 రకాల ఉపనదులు ఉంటాయి. అవేంటో క్లియర్గా చూద్దాము. వైపున కలిసే ఉపనదులు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి రామ్గంగా. రామ్గంగా అనే ఉపనది ఉత్తరాఖండ్లో జన్మిస్తుందన్నమాట. ఇది గంగా నదిలో ఎక్కడ కలుస్తుంది అని అడగొచ్చు. కనౌజ్ అనమాట. ఉత్తరాఖండ్లోని కనౌజ్ వద్ద ఇది గంగా నదిలో కలుస్తుంది. ఫస్ట్ రామ్గంగా. నెక్స్ట్ వచ్చేసి గోమతి. మరి ఈ గోమతి అనేది ఎక్కడ జన్మిస్తుంది, ఎక్కడ కలుస్తుందో చూద్దాము. ఈ గోమతి అనేది ఉత్తరప్రదేశ్లోని గోమతి సరస్సు వద్ద జన్మిస్తుంది అనమాట. వారణాసి జిల్లాలో గజియాపూర్ అనే దాని వద్ద ఈ గోమతి అనే నది కలుస్తుంది అనమాట. ఇది సెకండ్ పాయింట్, రామ్గంగా, గోమతి. నెక్స్ట్ గాగ్రా అనమాట. గాగ్రా అనేది టిబెట్లో జన్మిస్తుంది. ఈ గాగ్రా టిబెట్లో జన్మించి నేపాల్ గుండా ప్రయాణించి ఇక్కడ బీహార్లో కలుస్తుంది అనమాట గంగా నదిలో. ఈ గాగ్రాని నేపాల్లో ఏమంటారు అంటే కర్నాలి నది అంటారనమాట. ఇది మెయిన్ పాయింట్. అనే ఉపనది యమునా నది తర్వాత గంగా నది యొక్క 2వ పొడవైన ఉపనది అనమాట ఈ గాగ్రా నది. గాగ్రా నదిలో శారద అలాగే సరయూ నదులు ఉపనదులు అనమాట. ఇవి ఇక్కడ కలుస్తాయి, గాగ్రా నదిలో కలుస్తాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే గండక్. ఈ గండక్ అనే ఉపనది నేపాల్లో జన్మిస్తుంది అన్నమాట. నేపాల్లో ధవలగిరి మరియు ఎవరెస్ట్ శిఖరాల మధ్య జన్మించే ఉపనది ఏది అంటే ఈ గండక్ ఉపనది అన్నమాట. ఇక్కడ జన్మించి ఇది బీహార్లోని పాట్నా, రాజధాని కదా బీహార్కి, ఈ పాట్నా దగ్గరలో ఇది గంగా నదిలో కలుస్తుంది. ఇది గండక్ నది గురించి అనమాట. ఈ గండక్ నదిని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ గండక్ నదిని నేపాల్లో ఏమంటారు అంటే సాలిగ్రామి అంటారనమాట. గండక్ని మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది బీహార్ రాష్ట్రంలో ఏమంటారు మరి ఈ గండక్ నదిని ఉపనదిని అంటే నారాయణి అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గండక్ నది గురించి. నెక్స్ట్ కోసి నది. ఈ కోసి నదిని సప్తకోసి అని కూడా అంటారు. ఫస్ట్ పాయింట్, ఈ కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అంటారనమాట. ఇది కోసి నది. ఈ నెక్స్ట్ వచ్చేసి మహానంద. ఈ మహానంద ఉపనది కూడా ఎడమ వైపున కలిసే ఉపనది. ఇవి వచ్చేసి ఎడమ వైపున కలిసే ఉపనదులు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ యమునా నది కూడా హిమనీ నదుల్లో జన్మిస్తుంది అనమాట. హిమనీ నదుల్లో జన్మించి కుడివైపున కలుస్తుంది. మిగతావన్నీ ఎడమ వైపున కలిస్తే ఈ యమునా నది మాత్రం కుడివైపున కలుస్తుంది. ఇది బేసిక్ పాయింట్ అనమాట. నెక్స్ట్ యమునా నది పొడవైన ఉపనది అనమాట. ఈ గంగా నదికి పొడవైన ఉపనది ఏంటి అంటే యమునా నది. అయితే ఈ యమునా నది యొక్క ఉపనదులు ఏంటి అంటే చంబల్, సింధ్, బెట్వా, కెన్, ట్రాన్స్ అనమాట. ఇవన్నీ ఈ యమునా నది యొక్క ఉపనదులు. గంగా ఉపనదులను కూడా చెప్పొచ్చు. కాకపోతే యమునా నదిలో కలిసిన తర్వాత గంగాలో కలుస్తాయన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చంబల్, సింధ్, బెట్వా, కెన్, ట్రాన్స్ ఇవన్నీ యమునా నది యొక్క ఉపనదులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోన్ ఉపనది అనమాట. ఇది మధ్యప్రదేశ్లో జన్మించి ఇక్కడ గంగా నదిలో కలుస్తుంది అన్నమాట, సోన్ నది. నెక్స్ట్ వచ్చేసి దామోదర్ నది అన్నమాట, దామోదర్ ఉపనది. ఈ దామోదర్ నదిని ఏమంటారు అంటే బెంగాల్ దుఃఖదాయిని అంటారు. కోసి నది వచ్చేసి బీహార్ దుఃఖదాయిని, దామోదర్ నది బెంగాల్ దుఃఖదాయిని అనమాట. ఈ మోస్ట్ ఇంపార్టెంట్. వైపున కలిసే నదులు వచ్చేసి రామ్గంగా, గోమతి, గాగ్రా, శారద, సరయు, గండక్, కోసి, మహానంద. నెక్స్ట్ కుడివైపున కలిసే ఉపనదులు ఏంటి అంటే యమున, చంబల్, సింధ్, బెట్వా, కెన్, ట్రాన్స్, సోన్, దామోదర్ ఈ నదులు అన్నమాట.